ఏమైందన్నా డల్గా ఉన్నావు అంటే ఏం లేదు అంటున్నారు. అంటే లైట్గా అడిగావు కదా, ఒక దోశ అయినా ఇడ్లీ అయినా ఆమ్లెట్ ఏమైనా అయినా. ఏదైనా ఈ క్వశ్చన్ మాత్రమే మాకు క్వశ్చన్ వేసి గొంతుందో మాకు క్వశ్చన్ లేదురా నాయలేదు. మెయిన్ ఇక్కడే ఉందండి అసలు రహస్యం. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టాలన్నమాట. ఆ పని మాత్రం చేయకురాయి. సరే ఫస్ట్ సూప్ తాగేసే. ఇప్పుడు దాకా ఇంట్లోనే వాలేదు అనుకో, ఇంట్లోనే వాలేదు. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిష్మాట్ మలైజా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అండి, మా ఆయనకు కొంచెం ఒంట్లో బాగాలేదండి. మొన్ననే 2 days బ్యాక్ ఇల్లు ఇల్లాలి పిల్లలు సీరియల్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ అని వైజాగ్ దగ్గర అరకుకు వెళ్ళొచ్చానండి. వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నారు. ఏమైందన్నా డల్గా ఉన్నావు అంటే ఏం లేదు అంటున్నారు. అంటే యాక్టివ్గా మాట్లాడట్లేదు, తనంతట తాను కొంచెం వేడినీళ్ళు ఓవెన్లో పెట్టుకొని తాగుతున్నారు. ఏమైందంటే చెప్పట్లేదు. సరే వీడియో పెడితే అయినా ఏమైనా చెప్తారేమో చూద్దామండి. ఇప్పుడైతే షూటింగ్ నుంచి వచ్చారు, తను వచ్చి హాల్లోనే టీవీ చూస్తున్నారు. అదిగోండి ఒక్కడే కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఏమైందో కనుక్కుందామండి. హలో మమ్మలు, ఏం చేస్తున్నావు? కొంచెం టీవీ సౌండ్ దగ్గర, నీతో మాట్లాడతాను. ఏమైందన్నా డల్గా ఉంటున్నావు ఈ మధ్యన? 2 days నుంచి మాట్లాడట్లేదు, నీ అంతటి నువ్వే డల్గా ఉంటున్నావు, వేడి నీళ్ళు తాగుతున్నావు. ఏమైంది కొంచెం చెప్పు. నేను అడిగితే ఎట్లా చెప్పట్లేదు? నీ ఫ్రెండ్స్, నీ ఆడియన్స్కి అయినా చెప్పు కొంచెం, మా ఆడియన్స్కి కూడా, నీ ఫ్యాన్స్కి. ఏమైందంటే ఏమైందా? జలుబు చేసింది. జలుబు కింద బిల్డప్ ఇవ్వాలా? గొంతు నొప్పి ఉంది. శివ శివ శివ, ఎవడే శివ? 2 లారీలు జనాలు తీసుకెళ్ళి వేసిపడి అలా వస్తుంది గొంతు. మాట్లాడితే వేరే మామూలుగా రావట్లేదు. నొప్పిగా ఉంది. ఏమైనా తినాలని బాగా ఆకలేస్తుంది, తెల్లబోతున్నాం. గొంతులోకి వెళ్ళట్లేదు. గొంతులోకి వెళ్ళకుండా లోపలికి ఎట్ట పంపించాలి? మామూలుగా మాట్లాడు కొంచెం. అలాగే వస్తుంది గొంతు. సరే ఇప్పుడు ఈ గొంతులో ప్రాబ్లం ఏంటని అడుగుతారు. చెప్తేమో మంచిగా మాట్లాడంటారు. హాస్పిటల్కి వెళ్దాం పద. మరి వద్దులేమ్మా, పదనా? హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోద్దంట వాళ్ళకి డబ్బులు ఇస్తే. హాస్పిటల్కి వెళ్ళి అంత ప్రాబ్లం కాదు. కొంచెం మనం ఏమన్నా చేసి పెడదామా, ఏమన్నా వేడిగా ఇద్దాం, అట్లాంటి ఆలోచనలు. హాస్పిటల్ కదా, ఇంట్లో చెల్లిపో. ఎందుకు మాకు ఏంది ఇది? ఏంటంట ఏంటిది? సరే ఇప్పుడు ఏంటి నీకు? ఏం తినాలనిపిస్తుంది చెప్పు. అడుగుతుంది ఇది. అవి గిగ్గిలో తెచ్చి పెడితే తినా, చేసి పెడితే తింటా. మమ్మీ నీకు చేసి పెడతా మమ్మీ, చెప్పు. నువ్వు డల్గున్నావు, నువ్వు యాక్టివ్ అవ్వాలి కదా కొంచెం. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు. ఇంట్లో దొరకవు. సూప్ కావాలి, సూప్ వేడి సూప్ కావాలి. ఇంకా అంటే రసము అట్లా ఏదన్నా. ఓకే, తినడానికి మరి హెవీ ఫుడ్ కాకుండా ఏదైనా లైట్ ఫుడ్. లైట్గా. ఓకే సర్లే. అయితే నేను దోశలేనా? అంటే లైట్గా అడిగావు కదా, ఒక దోశ అయినా ఇడ్లీ అయినా ఆమ్లెట్ ఏమైనా అయినా. ఏదైనా ఈ క్వశ్చన్ మాత్రమే మాకు క్వశ్చన్ వేసి గొంతుందో మాకు క్వశ్చన్ లేదురా నాయలేదు. సరే ఇప్పుడైతే మరి నేను ఏది పెట్టినా నువ్వు తినాలి మరి, ఓకేనా? ఫాస్ట్గా చేసి పెడతాను, నువ్వు ఏం పెట్టినా తినాలి. ఓకే డన్. అయితే వేడిగా నువ్వు సూప్ అయితే అడిగావు, టిఫిన్ అయితే నా ఇష్టం వచ్చింది చేసి పెడతాను. నేను కూడా అందుకే మాట్లాడా, మిగతా అప్పుడు మాట్లాడలే. వ్లాగ్ అయితే అడిగింది సచ్చినట్టు చేసి పెడతావని వ్లాగ్లో మాట్లాడా. ఇందాక అడిగినప్పుడు మాట్లాడలే. ఇప్పుడు అందరూ తెలిసిపోద్ది కదా, చేసి పెడతావు సచ్చినట్టుగా. ఎప్పుడు చెప్తే కాదండి, నేను వీడియో పెడితే నువ్వు చెప్తావు అనుకుంటే నాతోనే చెప్పించడం. ఇప్పుడు నువ్వు ఏమైందో చెప్తావు అనుకుంటే ఏం చేస్తావు? ఇంతకీ ఏదో ఒకటి చేస్తా ఉన్న వాటితో. చెయ్యి, ఓకేనా? బాయ్. నేనేదో బాగాలేదని వీడియో పెడతానండి, ఇట్లా వీడియో పెట్టినా చెప్తాడేమనుకుంటే చెప్పాడండి, పెద్ద పని చెప్పాడు నాకు మాత్రం. సర్లే నిజంగానే బాగాలేదు కాబట్టి, తనకి ఇప్పుడేంటి గొంతు నొప్పి ఉంది, జలుబు చేసింది కాబట్టి వేడిగా సూప్ తాగాలనిపిస్తుంది. అట్లే ఒక ఏదైనా
లైట్ టిఫిన్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి. ఉన్న వస్తువులతో ఫటాఫటా ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు నేను పిండి నానబెట్టి చపాతీ కలిపి కర్రీ చేసి అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్గా అతనికి ఒక వెరైటీ ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సరే ఇప్పుడైతే సూపు ఆమ్లెట్ చేసేద్దామండి. నేను చేసే ఆమ్లెట్ కండి ఎగ్స్ కావాలి. ఎగ్స్, బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, రైసు, ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, ఆనియన్, అల్లం, కరివేపాకు, కొంచెం కారం, జీలకర్ర, ఉప్పు అన్నమాట. వీటన్నిటితో ఫాస్ట్గా వేడివేడిగా టమాటో ఆమ్లెట్ చేసేద్దామండి. ఈ బియ్యాన్ని అండి ఇప్పుడు మనం కడుక్కొని మిక్సీ పట్టేద్దామండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బెటర్, కానీ ఇప్పటికిప్పుడు అన్నారు కాబట్టి మనకి వీటిని కడిగేసి మనము మిక్సీ పట్టేద్దాం. బియ్యం ఇప్పుడే కడిగాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ అయినా నానాలి కాబట్టి అవి నానేలోపు మనం వేడివేడిగా టమాటో సూప్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇదే అగారో ఎలీట్ సూప్ మేకర్. ఇది వాడి మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సూప్ని తయారు చేసుకోవచ్చు. ఈ లిడ్కే బ్లేడ్స్ ఉంటాయండి మన సూప్ కోసం చాపింగ్ అండ్ బ్లెండింగ్ చేయడానికి. లిడ్ మీద ఉన్న కంట్రోల్ ప్యానెల్ మీద మనకు 6 ఫంక్షనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్మూత్, చంకీ, కాంపోర్ట్, జామ్, రీహీట్, బ్లెండ్. ఈ ఫంక్షన్స్ సెలెక్ట్ చేయడానికి మనం మోడ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇందులో టమాటో, క్యారెట్, గార్లిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్, పాలు, వాటర్ ఇవన్నీ వేసేసి లిడ్ క్లోజ్ చేసి స్మూత్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. ఈ సూప్ 19 మినిట్స్ లో రెడీ అయిపోతుందండి. రెడీ అయ్యాక ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఈ సూప్ మేకర్ అన్ని ఇంగ్రీడియంట్స్ ని కరెక్ట్ గా హీట్ చేసి అండ్ స్మూత్ గా బ్లెండ్ చేసి మనకు ఒక ఈవెన్ టెక్స్చర్ ని ఇస్తుంది. చంకీ మోడ్ లో బ్లెండింగ్ ఉండదు, ఓన్లీ కుక్ చేసి మిక్స్ చేస్తుంది. అంటే మనం ఒక స్వీట్ కార్న్ సూప్ కానీ గ్రీన్ పీస్ సూప్ కానీ చేస్తే బ్లెండ్ అవ్వదు. కాంపోర్ట్ అండ్ జామ్ మోడ్ లో మనం జామ్ చేసుకోవచ్చండి. మీరు గనక మీ డైట్ లో కొంచెం హెల్దీగా సూప్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ అగారో ఎలీట్ సూప్ మేకర్ ని తీసుకోండి. మీకు గనక ఈ సూప్ మేకర్ నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. నానబెట్టిన బియ్యం మిక్సీ కొట్టేశానండి. ఇది పక్కన పెట్టుకున్నాము. ఈ మిక్సీలో 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, అల్లం కట్ చేసి అందులో వేసేద్దామండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను. ఆనియన్స్, అల్లం, కొంచెం కొత్తిమీర అండి. ఇవన్నీ ఈ మిక్సీ గిన్నెలో వేసేద్దాం. 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం, కొత్తిమీర, ఇందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా అండి, కొంచెం కారం. ఇవన్నీ వేసి మిక్సీ కొట్టేద్దాం. ఈ బౌల్లో కొంచెం సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ, ఒక గ్లాస్ వేసేసి కొంచెం నానబెడదామండి. ఒక 2 నిమిషాలు కొంచెం వాటర్ వేసి. మనం మిక్సీ కొట్టేలోపు ఇది నానిపోద్ది అనమాట. బొంబాయి రవ్వ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, మిక్సీ కొట్టేద్దాం. పాపం మా వారికి ఆకలి అవుతుంది అనుకుంటా, ఫాస్ట్గా చేసేస్తున్నానండి అందుకనే. అయిపోయిందండి. ఈ మిక్స్చర్ని మనము బొంబాయి రవ్వలో కలిపేద్దాం. కొంచెమే పోసుకోవాలండి, అది రవ్వ తడిచేలాగా పోసుకుంటే చాలు. కొంచెం వాటరు. ఇందులో మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి, బియ్యం పేస్ట్.
మిగిలిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉన్నాయి కదండి, అవి కూడా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం క్రంచీగా ఆమ్లెట్లో తగలాలి కదా, వాటి కోసమని ఇంకొక ముక్క ఉన్న ఆనియన్ కట్ చేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఈ మూడు ఈ పిండిలో వేసేద్దామండి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తరువాత ఆమ్లెట్ అన్నాం కదా, మెయిన్ ఇక్కడే ఉందండి అసలు రహస్యం. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టాలన్నమాట. ఆ పని మాత్రం చేయకురాయ్. కరెక్టేనండి, ఇందులోనే ఎగ్స్ పగలగొట్టాలి. ఒకసారి కలిపేసి ఈ పిండిలో ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా వాడుకోవచ్చు, స్నాక్ లాగా వాడుకోవచ్చు, ఎప్పుడైనా ఈవినింగ్ ఆకలి అయినప్పుడు ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా తినొచ్చండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఎగ్ ఉంది, షుగర్ అంటే కార్బ్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకుంటే ఫైబర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ కలిపేసాము. స్టవ్ ఆన్ చేస్తానండి. స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఒకసారి ఆయిల్ పోసి ప్యాన్ హీట్ ఎక్కాక ఆనియన్తో స్ప్రెడ్ చేసేస్తున్నానండి. మన ప్యాన్ హీట్ అయిపోయింది, బ్యాటర్ కూడా రెడీ అండి. ఒకసారి టేస్ట్ చేస్తా, ఉప్పు కారం అన్నీ సెట్ అయినాయా లేదా అని టేస్ట్ చేస్తాను. అన్నీ సరిపోయినాయండి, బాగుంది. సేమ్ దోశలు, ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటారో అట్లే వేసేయాలన్నమాట. వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేయాలండి. స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. కొంచెం అట్లా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సూపు ఆమ్లెట్ రెడీ అండి. టమాటో ఆమ్లెట్ మా వారికి ఇచ్చేద్దాం రండి. టమాటో సూప్ తాగు ఫస్ట్. సీరియస్ తీసుకున్నాండి. సూప్ ఇది ఆమ్లెట్. ఓకే, నువ్వు గొంతు బాగాలేదు, నొప్పి ఉందన్నావు కదా, అందుకనే సూప్ చేశాను. క్లియర్ అయిపోయింది కదా, మొత్తం ఆల్ క్లియర్ కదా. ఓ కౌన్ హై? 2 లారీలు జనాలు తీసుకెళ్ళారు, వేసి పడి మలేజా ఎవడే మలేజా. ఇది కూడా తింటూ సూప్ తాగుతూ తిను, బాగుంది. ఏది ఎప్పుడు తినాలో కూడా నువ్వే చెప్పు. సూప్ తాగుతూ తిను, నువ్వు తినగా మిగిలింది ఏంది. షోరామా. సరే ఫస్ట్ సూప్ తాగేసి. ఇప్పటిదాకా ఇంట్లోనే బాగాలేదు అనుకున్నా, ఇంట్లోనే బాగాలేదు. ఇంట్లో బాగాలేకపోతే ఇట్లా వేడివేడిగా ఎందుకు వస్తాయి మమ్మీ? ఇది బాగానే ఉంది, నువ్వే. వెరైటీగా ఉందా? ఆమ్లెట్ లాగా ఉందా? దోశ ఆమ్లెట్ కాదు, ఆమ్లెట్ దోశ కాదు, మళ్ళీ వెరైటీగా ఉందమ్మా. అది ఏదో అట్టులాగా వితౌట్ చట్నీ. ఇప్పుడు చట్నీ చేసే టైం లేదు కాబట్టి ఫాస్ట్గా నీకు ఆకలి అవుతుంది అన్నావని నేను ఇట్లా దోశ ఆమ్లెట్ చేశా.
మేడం గారు కలెక్టర్ ఆఫీస్లో చాలా మంది వెయిట్ చేస్తారు మేడం కోసం. చట్నీ టైం లేదు. ఎన్ని సంతకం పెట్టారో దీనికి ఎవరు చట్నీ చేసుకోరు. ఇందులో అన్నీ ఉన్నాయి. అందుకనే నేను ఇప్పుడు చట్నీ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ చూడకుండా చెప్పేస్తున్నారు అన్నీ. కనపడుతున్నాయి. అయితే మమ్మీ రోజు నీకు ఒక సూపు ఏదో ఒక టిఫిన్ చేసి పెడతా, అవే తిను, ఓకేనా? మళ్ళీ అన్నం తినొద్దు, ప్రామిస్ చెయ్యి, ఓకేనా? చేస్తాను. నాకు ఇలా ఉంటూ బాగాలేనప్పుడే చేస్తాను. నాకు అన్నిసార్లు ఎప్పుడు అడుగు, నాకు నువ్వు అక్కడ బయలుదేరే ముందే ఫోన్ చేయి, మమ్మల్ని ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తే నేను అన్ని రెడీ చేసి పెడతా. ఇంటికి వచ్చి నాకు ఇది కావాలంటే అప్పటికప్పుడు నేను, లేకపోతే మళ్ళీ నువ్వు తిట్టడం ఇవన్నీ గొడవలు అవ్వచ్చు. అంటే నువ్వు చెప్తే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ అన్నీ చేసి రెడీగా ఉంటాను. నువ్వు రాగానే స్టవ్ ఆన్ చేస్తా, అప్పుడు వేడివేడిగా తినొచ్చు, నాకు తిట్లు పడదు, ఓకేనా? బాగుంది కదా అట్టు? ఓకే, డన్ అండి. మా వారు అడిగారు, పాపం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను కూడా తనకి వేడివేడిగా చేసి పెట్టాను. రెండు చేసి పెట్టినాయి, రెండు బాగున్నాయి, బాగా నచ్చాయంట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ టమాటో ఆమ్లెట్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలైజా.